వాళ్ళకైనా మనం లోబడాలి. లోబడదామంటే ఇంటి పన్ను ఏం చేస్తున్నాం కాబట్టి లోబడుతున్నాం. పైప్ పన్ను ఏం చేస్తున్నాం కడుతున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం స్ట్రీట్ లైట్లు పన్ను, అవునా కదా. బండి వేసుకుని వెళ్తే లైసెన్స్, కారు వేసుకెళ్ళిన లైసెన్స్, మళ్ళీ రోడ్ ట్యాక్స్. ఈ లోకాధికారులు పెట్టేవన్నీ కూడా మనం ఫాలో అవ్వడం, వాళ్ళు ఏం చేయడం, మనం ఏం చేయడం లోబడతాం. ఆ అధికారాలు కూడా ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ అధికారాలు ఇచ్చారు కాబట్టి ఆ అధికారాలు ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా కానీ దేవునికి వ్యతిరేకంగా కానీ ఉంటే లోబడనవలసిన అవసరత లేదు. షడ్రక్ మేషక్ అబేద్గోలు ఉన్నారు. అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఇదిగో ఈ ప్రతిమకు నమస్కరించమంటే దేవుడి నియమాన్ని దాటి మేము నమస్కరించమని చెప్పారు, అవునా కదా. అలాగే అధికారంలో ఉన్నవారు ఎవరికైనా సరే, ఏ అధికారికైనా మనం లోబడాలంటే వాక్యాన్ని దాటుకుని మాత్రం కూడా లోబడని అవసరం లేదు. దేవునికి విరుద్ధంగా లోబడని అవసరం లేదు. ఒకేదైనా పద్ధతులు ఏమన్నా నియమాలు ఏమన్నా ఉన్నవంటే అవి ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తావు? అవి దేవుడే పాటించమని చెప్పాడు. కైసరకు పన్నెమ్మన్నాడు, ఇచ్చారు ఇవ్వలేదా? ఖచ్చితంగా ఇచ్చారు. అలా పాటించడంలో తప్పు లేదు. ఇప్పుడు మనం గత వారం అంతకు ముందు వారం ఆలోచించాం శరీర నియమం. ఈ శరీరం ఏం చేస్తుందంటే చేయవలసినవి ఆలోచనలో మంచిగానే ఉన్నవి కానీ చెయ్యకూడని శరీరం చేసేస్తుంది. కారణం చేయవలసిన ఆలోచనలు చాలా ఉన్నవి కానీ ఈ శరీరం ఏం చేస్తుంది తెలుసా? ఆలోచనలోనిది శరీరంలోనికి నియమాల్లోనికి, శరీర ఆలోచన నియమము మనసు ఆలోచన నియమానికి సెట్ కావాలి. శరీర నియమం ఏం చేస్తుందని చదువు మనం పౌలు గారు చెప్పినట్టుగా ఏం చేస్తుందంట? చేయవలసినది. చూద్దాం, అదే రోమిలికి రాసిన పత్రికలోనే 7వ అధ్యాయము 16 నుంచి చూద్దామా. ఇచ్చింపునది నేను చేసిన యెడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇక దాన్ని నేను చేయనది నా యందు నివసించి పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాలో కలుగుచున్నది కానీ అది దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చెయ్యగోరు మేలు చేయక చేసుకున్న అనుకున్న మేలు చేయక చేయగోరన కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దాన్ని చేయనది నా యందు నివసించి పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక నియమం. మరలా మాట మళ్ళా చదువుదామా. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము. ఒక నియమం నా మనసులోనైతే మేలే చేయాలని ఉంది, కానీ ఒక నియమం ఉంది, అది నన్ను కీడులోనికి తీసుకెళ్ళిపోతుంది. అదే శరీర నియమం. ఈ శరీర నియమం ఎక్కడ తీసుకెళ్తుందో అని మనం ఆలోచించి పాపానికి బానిస చేసేస్తుందని, పాపానికి బానిస చేసేటువంటి శరీర నియమము దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటుందని మనం ఆలోచించాం. మరి ఆత్మ నియమం ఎలా ఉంటుంది? శరీర నియమము, ఈ శరీరము ఏం చేసింది? మీకు బాగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ చెప్పండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అనుకుంటాం మనం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ చెప్పింది కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం అనుకుంటాం. ఆజ్ఞ ఆత్మీయుడైన దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుని నియమము ఏంటి చెప్పండి? ఆజ్ఞ. ఎవరి నియమము? దేవుడి నియమము ఆజ్ఞ. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం, అతిక్రమించకపోతే వింటున్నారా వినట్లేదా? ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం, అతిక్రమించకపోతే పాపం కాదు. నీకు ఉందండి ఒకటి చెప్తానండి. సిగ్నల్ ట్రాఫిక్ అయినప్పుడు సిగ్నల్ వేస్తారు, రెడ్ లైటు గ్రీన్ లైట్. ఇప్పుడు రెడ్ లైట్ వేసినప్పుడు ఏం చేయాలి? గ్రీన్ లైట్ వేసినప్పుడు ఈ నియమాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాటించాలి. ఒకవేళ రెడ్ లైట్ వేసినప్పుడు కనుక మనం వెళ్ళిపోయామనుకోండి ఎదరికి, వాడు పెట్టిన నియమాన్ని మనం ఏం చేసినట్టు? ఉల్లంఘించినట్టు. అలాగే ఆజ్ఞ అతిక్రమిస్తే చెప్పండి పాపం, అతిక్రమించకపోతే అయితే అతిక్రమించకపోయినా పాపమే. ఎలా అనుకోవచ్చు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే. ఆజ్ఞ అతిక్రమం. ఇప్పుడు దేవుడు చెప్పాడు ఆదికాండంలో ఏం చెప్పాడు? ఈ పండు తినమని నిశ్చయముగా మీరు వినండి, అందరూ నా వైపు చూడండి. పండు తినొద్దని ఆదామవ్వలు ఇద్దరికీ చెప్పాడా చెప్పలేదా?
చెప్పాడా? చెప్పలేదు. చదవండి ఏమన్నాడు అక్కడ దేవుడు, ఏమన్నాడు చదవండి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. చదవండి అక్కడ ఏముంది. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు అన్నారా మీరు అన్నాడా? ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్పాడు? నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడులు తెలియనిచ్చు వృక్ష ఫలం తినకూడదని నీవు వాటిని తినదిన నిశ్చయముగా నీవు నరునికి. ఎవరికి ఆజ్ఞాపించాడు? ఒక ఆదాముకు చెప్పాడు. ఆదాముకి చెప్పాడు. చెప్పిన తర్వాత భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టించాడు. పేర్లు పెట్టించిన తర్వాత ఒక నియమాన్ని పెట్టాడు. ఆ తర్వాత పక్కటెముకను తీసి ఏం చేశాడు? అవ్వగా నిర్మించాడు. ఇప్పుడు ఆదాము ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఆదాముకు చెప్పినటువంటి దేవుడు ఆదాము విన్నాడు గనుక ఆ మాట అవ్వమ్మకి చెప్పాడంటారా చెప్పలేదంటారా? చెప్పండి, చెప్పాడా చెప్పలేదా? ఇంకా ఇలాగైనా మాట్లాడరండి. చెప్పారా చెప్పలేదా? ఖచ్చితంగా చెప్పే ఉండొచ్చు. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, దాన్ని అతిక్రమించకూడదని ఆదాము వాళ్ళు ఖచ్చితంగా ఏం చేసుకుంటారు? డిస్కషన్ చేసుకుంటారు. దేవుడు చెప్పాడు కాబట్టి దానికి వాళ్ళు ఏం చేయాలి? లోబడాలి. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు పండు తిన్నారో చెప్పండి, అప్పుడే ఆజ్ఞను ఏం చేశారు? వీళ్ళు అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపం అంటారు. కానీ బాగానండి, పాపం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆజ్ఞ అతిక్రమించాలనే ఆలోచన వచ్చింది చూసారా, అప్పుడే జరుగుతుంది పాపం. బాగానండి, ఆజ్ఞ అతిక్రమే పాపం కాదు. ఆజ్ఞ అతిక్రమించాలన్న ఆలోచన వస్తుంది చూడండి, ఆలోచన వస్తుంది చూడండి. అదే ఏంటి అంటే అతిక్రమించకుండా ముందు ఆలోచన వచ్చింది కాబట్టి ఆజ్ఞను ఏం చేశారు? వీళ్ళు ఏం చేశారు? అతిక్రమించాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, నరహత్య ఏం చెప్పాడు? నరహత్య చేయకూడదని చెప్పాడు. నరహత్య అని మరలా మార్చాడు. అంటే మనసులో అనుకోవడమే నరహత్య అన్నాడు. వ్యభిచారం శరీరాలు కలిస్తేనే వ్యభిచారం అన్నాడు. కానీ శరీరాలు కలవాలన్న ఆలోచనే వ్యభిచారం అని చెప్పాడు. అవునా కదా? ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే చెప్పండి పాపం కాదు. ఆజ్ఞ అతిక్రమించాలన్న ఆలోచనే పాపం. వాక్యం అడిగినప్పుడు 4 మాటలు ఏదైనా చెప్పండి అన్నప్పుడు చెప్పకపోవడమే ఎవరు చేస్తున్నారు? అది ఏమండి మీకు అర్థమవుందా? ఆజ్ఞ అతిక్రమమే పాపం కాదు. ఒక నియమాన్ని, ఒక దేవుడు పెట్టిన ఒక నియమాన్ని చూడండి దాటాలన్న ఆలోచనే చెప్పండి పాపం. ఒక వ్యభిచారం చేద్దామని చేసిందే పాపం కాదు, చేద్దామన్న ఆలోచనే చెప్పండి పాపం. ఆ ఆలోచనే ఆజ్ఞను ఉల్లంఘింపజేస్తుంది. అవునా కదా? ఆ ఆలోచన రాకుండా చేసేదే ఆత్మ నియమము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమైందండి? ఆజ్ఞను బాగా వినండి, ఆజ్ఞను అతిక్రమించాలన్న ఆలోచన రాకుండా చేసేదే చెప్పండి ఆత్మ నియమము. ఆ నియమం ఎలాగుంటుందో ఒక్కసారి మనం ముందుకు వెళ్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం ఒక చక్కటి మాట మనం చదువుకుని ముందుకు వెళ్దాం. అర్థం కాని దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు చెప్పండి దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటేని దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమమును ఎట్టి నియమాన్ని చేశాడు? పై మాటలో మనం ఏం చదువుతున్నాం? దేవుడు చేసిన పనులన్నీ శాశ్వతాలు, దాంట్లో ఏది చేర్చబడదు, దాంట్లో ఏది తీయబడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు చూడండి, ఆ భయభక్తులు తప్ప ఏది మీ జీవితంలో చేర్చుకోకూడదు, దేన్ని దాంట్లోంచి తీసేయకూడదు. ఈ నియమం దాన్ని ఏమంటారు తెలుసా? దేవుడు పెట్టిన ఆత్మ నియమం. మన ఆలోచన రాకుండా ఆ ఆత్మ మనలో పనిచేస్తే, మరి ఆదామావులు ఉన్నారు, ఆత్మీయ నియమంలో ఉన్నారు, ఆ నియమంలో ఉన్నారు కనుక ఆలోచన చెడగొట్టడానికి అపవాదం వచ్చి ఏమంది చెప్పండి? అపవాదం వచ్చి ఏమంది చెప్పండి? నిజమా అంది.
నిజమా అంటే అవ్వమ్మ గారు ఒకసారి ఏం మాట్లాడారో మనసు పెట్టి ఆలోచించండి. గబగబా వచ్చేసి ఇది పండు తినే అని చెప్పింది అని అంటారు. పండు తినమని చెప్పిందా సాతాను ఎక్కడన్నా? మరి ఎందుకు తిన్నారు వాళ్ళు? చూడండి చూడండి ఒకసారి. నేను చదువు, దేవుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలై ఉండెను. అది ఆ సర్పంతో, ఇది నిజమా, ఈ తోట చెట్టులో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? క్వశ్చన్ మార్క్. చెప్పాడు కదా అన్నదా? ఎలా అంటే సాతానికి ఎలా చెప్పండి, డౌట్గా ఎలా గడుగుతుంది చూడండి. ఎంత చెప్పేనా అనగానే, ఈ తోట చెట్లు దేని ఫలమునని మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వీటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అని చూడండి. జరిగింది జరిగినట్టు చెప్తున్నారు అక్కడ. తర్వాత అందుకు సర్పము, మీరు చావనే చావరు. చూడండి, మీరు చావనే చావరు, తినేయండి అని చెప్పిందా? అంటే బాగా దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఆత్మీయ నియమంలో వీళ్ళు వెళ్ళిపోతుంటే ఆ నియమాన్ని చెడగొట్టడమే. మీరు బాగా ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో చూసారా, డ్రైవింగ్ చేస్తూ 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 భవిష్యత్ డ్రైవర్ దూకెత్తాడు, ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ లోయలో పడిపోతారు. వాళ్ళతో పాటు లోయలో పడ్డో వాళ్ళని లోయలోకి దోసేయడు. ఏం చేస్తాడు? సాతానుగాడు ఆత్మీయ నియమంలో డ్రైవింగ్ చేస్తూ చేస్తూ ఇదిగో చెప్పేనా, ఇది నిజమా, చావనే చావరు అనగానే ఆత్మీయ నియమములో ఉన్న ఆమె ఒక్కసారి ఆ ఆలోచనలు శరీరానికి చూడండి, శరీరానిలో ఉన్నటువంటి ఆహారాలు తీసుకుని చక్కగా ఉంటున్న ఆమె ఒక్కసారి నియమాన్ని దాటి ఆలోచించిందనమాట. కళ్ళకు చూడండి, స్త్రీ ఆ వృక్షము చూడండి బాగా చాలా జాగ్రత్తగానే వచ్చింది. స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు. ఫస్ట్ ఏమనుకుందే, మరి అప్పుడు దాకా తిన్నదేంటి? బాగానండి, అప్పుడు దాకా ఆహారానికి మంచి తినలేదు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఆమె ఆలోచనలు చూడండి, ఆ వృక్షాన్ని వైపు చూసి ఆహారమునకు మంచిదియు అంటే అంతకుముందు తిన్నవన్నీ ఎన్ని తిన్నారో వైను లేదు, అన్నీ మంచివి కదా. ఇది మంచిది కాదు, ఇది మంచిది అని మనం ఎప్పుడు అనుకుంటామో, దేవుడు చేసిన పనులన్నీ శాశ్వతములు, అందులో ఒకటి తీయలేము, ఒకటి చేర్చలేము. ఈ నియమాలకి మనిషి భయభక్తులు కలిగి లోబడిపోవాలంటే ఆ పండుని చూడగానే ఏం చేసిందంట, ఇది మంచిది అని అనుకుందంట. దేన్ని? మన మనసులో కూడా అంతే. ఈడు మంచోడు అని అనుకున్న వాడి దగ్గరికి భోజనాలకి వెళ్తే ఆడు సారీస్ పెట్టినా, నిజంగా మాసం కూరసి పెట్టినా ఎంత టేస్ట్ రాదంటాం. ఎవరిని మంచోడిని బట్టి. అలాగే ప్రతిసారి సారీ వేసాడు అనుకోండి, ఎంత మంచోడు అయితే మాత్రం సారీనా అంటాం. అంటే మన ఆహారానికి మంచిది అన్నట్టు చూసింది. చూడండి, ఆహారమునకు మంచిదియు కన్నులకు ఏంటంట, ఏమంటే దేవుడు చేసిన సృష్టి అంత అందమైనదే కదండి, అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు దాని ఫలములలో కొన్ని వివేకమిచ్చు. వివేకం అంటే ఏంటి చెప్పండి? వివేకమిచ్చు. ఎప్పుడైతే చాలా జాగ్రత్తగా ఆలోచించండి, దేవుడిచ్చినటువంటి భాగం, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని దాటుకుని నేను ఇంతకంటే అందంగా కనపడాలని నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావో అప్పుడే నువ్వు తప్పు చేస్తున్నాడు తెలుసా. ఎప్పుడైతే ఈ శరీరాన్ని అద్దములో చూసుకుని దేవుడిచ్చిన అందాన్ని ఇలా చూసుకుని ఎలాగున్నానేంటి నేనంటే, నువ్వు ఎలాగుండాలో దేవుడు అలాగే నేను ఏం చేశాడు, నువ్వు అలాగుండడమే ఎవరికి అందం? దేవుడికి అందం. ఎప్పుడైతే ఈ శరీరం, మన అవయవాలు ఇది మంచిదా మంచిది కాదా అని ఆలోచించడమే తప్పు. కన్నులకు రమ్యమైనదన్న ఆలోచన చెడిపోయింది ఫస్ట్. దేవుడు చేసిన ఆహార వస్తువులన్నీ కనిపించేటప్పటికీ ఆత్మీయ నియమం దాటేసిన తర్వాతే అడుగేసింది ఆ చెట్టు దగ్గర అన్న కదా, కొన్ని తెచ్చింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఆత్మీయ నియమం అంటూ ఒకటి ఉంటుంది మనకి.
ఆత్మీయ నియమం ప్రార్థనకి వెళ్ళమంటది, ఆత్మీయ నియమం దేవుని సన్నిధిలోకి వెళ్ళమంటది, ఆత్మీయ నియమం బూతులు మాట్లాడొద్దంటది, ఆత్మీయ నియమం తప్పులు చేయొద్దంటది, ఆత్మీయ నియమము హద్దులు దాటొద్దంటది. ఎప్పుడైతే దాటాలన్న ఆలోచన వస్తుందో అప్పుడే శరీర సంబంధాన నియమంలోనికి నువ్వేం చేసినట్టు. పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. శరీరానికి సంబంధించిన నియమం. ఇప్పుడు ఇలా ఉన్నాం మనం, ఇలా ఉన్నప్పుడు ఈ శరీరం చక్కగా దేవుని సహకరించాలి. కూర్చోలేకపోతున్నాను, పొడి తిరిగినాయి, ఆకలి అయిపోతుంది. శరీరం నియమం ఏం చేస్తుంది? ఆకలి అయిపోతుంది, వెళ్ళిపో అంటది. ఇప్పుడు ఆ శరీరాన్ని నిష్టగా పెట్టి ఆత్మకు కావలసిన మనస్సు పెట్టి వినాలని చెప్తుండే. ఒక్కసారి రోమిలికి రాసిన పత్రికలు వెళ్ళి చాలా అద్భుతమైన సంగతులు మరి ఆలోచిద్దాం. ఆజ్ఞను మేరక ముందు దేవుడు పెట్టిన నియమాన్ని ఆలోచనలో మీరింది ఎవరు? అవ్వమ్మ గారు. నువ్వు కూడా ఆలోచనలో ఎప్పుడైతే మేరతావు అప్పుడు పాడైపోతావు. చూడండి 8వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి పరిశుద్ధాత్మ, బాగా ఉండండి, పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధాత్మ మనకి సహాయం ఏంటంటే మన బలహీనతలో. ఎవరి బలహీనతలో? మన బలహీనతలు ఏముంటున్నాయి? ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి సహకారాన్ని బాప్తిసం ద్వారా మనం పొందుకున్నప్పుడు ఒక నియమం మనలో ఫాలో అవుద్ది, మనల్ని కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ నియమం మనకి అటాచ్ అయి ఉంటుంది. ఆ నియమం దాటుతూ ఉంటాం మనం మన బలహీనతలో ఏం చేస్తుంది? ఆ నియమాన్ని దాటేటప్పుడు ఏం చేస్తారంటే అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా ఎలా ప్రార్థన చేయవాలో చూసారా? మనకు తెలుసా? తెలియదు. కానీ ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున, చూడండి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ మన పక్షమును ఏం చేస్తున్నాడో? బాప్తీసం తీసుకున్నా సరే దిక్కుమాలిన జీవితం జీవిస్తున్నావు, అయినా నీలో పరిశుద్ధాత్మ విజ్ఞాపనం చేస్తున్నాడు, ప్రభువా ప్లీజ్ తండ్రి దారి తప్పింది, ప్లీజ్ ప్రభువా దారి తప్పాడు అని ఆ నియమము నీ పక్షాన విజ్ఞాపన చేస్తుంది పరిశుద్ధాత్మ. ఆ విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన మనం ఏం చేస్తాం తెలుసా? వినం. చూడండి ఎంత బాగుందన్నమాట. ఆ ఆత్మ తానే మన పక్షముగాన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన అంటే ఏంటి చెప్పండి? విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ఏంటి? బాప్తీసం తీసుకున్న నువ్వు డ్రెస్లో సరిలేవు అబ్బాయి, బాప్తీసం తీసుకున్న పద్ధతిలో సరిలేదు, బాప్తీసం తీసుకున్న నీవు నియమాన్ని దాటేసి బ్రతుకుతున్నావు, నీ శరీర నియమాల్లోనికి వెళ్ళిపోతున్నావు, నీ నోట్లోంచి నీ చూపులోంచి పగ, నీ నోట్లోంచి బూతులు, శరీరక సంబంధమైన జీవితంలోనికి వెళ్ళిపోతున్నావు అని నీకు తెలుస్తున్నా సరే నీలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది తెలుసా? మూలుగుతుంది. ఒరే అబ్బాయి వద్దు అని. విజ్ఞాపన అంటే ఏంటి తెలుసా? బాగానండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 26వ వచనం అనుకుంటా ఒక మాట ఉంటుంది, మనం చూద్దాం ఒక్కసారి. చాలా బాగుంటుంది. విజ్ఞాపన అంటే ఏంటన్నది. పవిత్రుడును చదువుదామా? ఈ 7వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. మరియు ఆ యాజకులు మరణం పొందుడు చేత ఎల్లప్పుడు ఉండు సాధ్యం కానందు అనేకులయ్యరు కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, చాలా జాగ్రత్తగా వినండి, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారు పక్షమున విజ్ఞాపన, చూడండి, విజ్ఞాపన చేస్తున్నాడు. యాజకులు ఏం చేసేవారు? ప్రజలందరూ ఇలా బయట ప్రార్థన చేస్తుంటే లోపలికి వెళ్ళి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవారు. ఏం చేసేవారు? విజ్ఞాపన ప్రభు వాళ్ళని క్షమించు, వారు అనుకున్నది జరిగించని. అలాగా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? వీడు దారి తప్పేస్తున్నాడు ప్రభా, ఆత్మీయ జీవితం లేదు తండ్రి, ఆత్మీయ విలువలు కోల్పోతున్నారు ప్రభా, వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు నువ్వు అవకాశం ఇచ్చినా సరే వీళ్ళ జీవితాలు మార్చుకుంటలేదు ప్రభా, లోక సంబంధంగా బ్రతుకుతున్నారని మనలో ఉన్న ఆత్మీయ నియమం, పరిశుద్ధాత్మ నియమం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ఏం చేస్తుందంట? మన పక్షాన్ని ఏం చేస్తుందంట? విజ్ఞాపన. నీలో ఉన్న పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తుంది. ఎంత రోత జీవితాన్ని జీవించో నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు పుసుక్కుని అబద్ధం మాట్లాడవచ్చు, బూతులు మాట్లాడవచ్చు. ఈ విజ్ఞాపన పరిశుద్ధాత్మ నీలో ఉన్న విజ్ఞాపన ఏం చేస్తుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువా క్షమించు, వారి పక్షాన్ని నేను చేస్తున్నాను. మన ప్రభు ఎలాగైతే మన కొరకు మరణించి
మనకు పాపాలు తన సిలువ మీద ఎలా మోసుకుని వెళ్ళిపోయాడో పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఏం చేస్తున్నాడు తెలుసా? మూలుగుచున్నాడు. మూలుగుచు విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన. ఎవరికి అర్థం అవ్వకుండా వ్యభిచారం చేస్తున్నావు, ఎవరికి అర్థం అవ్వకుండా లోక సంబంధంగా తిరుగుతున్నావు, ఆ విజ్ఞాపన నీకు ఎప్పుడు తెలుస్తుంది? సువార్త చేస్తానని వదిలేశారు, బాప్తీసం తీసుకుని నియమాలు దాటి బతుకుతున్నారని పరిశుద్ధాత్మని నీలో విజ్ఞాపన చేస్తుంటే పగల పట్టుకుని బ్రతుకుతున్నాడు ప్రభా అని విజ్ఞాపన చేస్తుంది. కుతంత్రాలతో బ్రతుకుతున్నారు ప్రభా, విజ్ఞాపన. తీసుకున్న బాప్తీసం న్యాయంగా బ్రతుకుతలేదు ప్రభా అని విజ్ఞాపన. ఒక ఆత్మ నియమము నీలో పని చేస్తుంటే ఆ నియమాన్ని వదిలేసి బ్రతకకూడదు. ఆ నియమాన్ని వదిలేసి బ్రతికితే, ఆత్మ నియమాన్ని విజ్ఞాపన వదిలేసి బ్రతికితేనే నువ్వేమైపోతావు తెలుసా? భయంకరమైన పతన వ్యవస్థకి వెళ్ళిపోతావు. అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మన పక్షాన మరలా చూడండి రోమిలికి రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చేస్తున్నాడు? చూడు, ఒకసారి నీ బలహీనతను గుర్తు తెచ్చుకో. ఈ ఆఖరి రోజుల్లో ఎక్కడ పడిపోయావా? బలహీనతను గుర్తు తెచ్చుకో. దేవుణ్ణి కాకుండా మనుషులు నమ్ముకుని బలహీన పడిపోయావా? దేవుని కార్యాలు వదిలేసి మీరు నా పని చేయండి నేను నీ పని చేస్తానన్నది వదిలేసి బలహీన పడిపోయి ఎక్కడ బలహీన పడిపోయి చూడు, విజ్ఞాపన చేస్తున్నాడు. తర్వాత మాట చూడండి, యాలయనగా కానీ ఉచ్చరింప శోక్యము కాలం మూలుగులతో ఏమండి? మూలుగులు అంటే ఏంటి? తినే మూలుగులు తెలిసి మనకి, అవునా కదా? మూలుగులు ఏంటంట? ఎవరు మూలుగుతారు చెప్పండి? ఎవరు మూలుగుతారంట? మూలిగేవారు ఎలాగుంటారు చెప్పండి? దీర్ఘకాల వ్యాధితో మంచం పట్టేసి లెగలేని పరిస్థితులు ఉన్నవారు మూలుగుతారు. అమ్మ అయ్య బాబోయ్ అయ్యా అని. అలా ఎంత అంటే మనోవేదన బాగా బాధ ఉంటేనే కానీ ఏం చేయాలి తెలుసండి? మూలగురు పరిశుద్ధాత్ముడు కూడా అలాగే బాధపడిపోతున్నాడు నీలో. ఆత్మ నియమము నీలో ఏం చేస్తుంది తెలుసా? బాధపడిపోతున్నాడు, మూలుగుతున్నాడు. నువ్వు మాట్లాడే మాటలు చేసే పనుల వల్ల మూలుగుతూ ఆ మూలుగులో ఏం చేస్తున్నాడంట? ఆత్మ తానే ఎవరి పక్షాన? యాజకుడు ఎలాగైతే ప్రజల పక్షాన లోపలికి వెళ్ళి పరిశుద్ధ స్థలంలో విజ్ఞాపన చేస్తాడో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ దుర్మార్గపు జీవితం నీకే తెలుసు, నీ చెడు ఆలోచనలు నీకే తెలుసు. ఆ ఆలోచనలు ప్రభా ప్లీజ్ అని నీ పక్షమున దేవునికి మొరపెడుతున్నాడు. అది నీకు తెలియదు. ఆయన మొరపెడతాం మానేస్తే చచ్చిపోతాను. ఆయన మొరపెడుతున్నాడు కాబట్టి బతుకున్న చూడండి, ఇంకా చాలా బాగుంటుంది కదా చూడండి. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క చూడండి, హృదయములను పరిశీలించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. యాలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరి కొరకు విజ్ఞాపన? పరిశుద్ధుడిగా దేవుడు నిన్ను చేశాడు, నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు తెలుసా? నువ్వు ప్రార్థన చేయడం మర్చిపోతావు, దేవుడి సన్నిధికి వెళ్ళడం మర్చిపోవడం, ఆరాధనకి వెళ్తాం మర్చిపోతావు. దేవుడు నియమానికి లోబడకుండా నీ కుటుంబంలో ఎలా కార్యం జరుగుతుందమ్మా? దేవుని నియమానికి లోబడకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా ఉంటే నీ జీవితంలో కార్యం ఎలా జరుగుతుంది? విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విజ్ఞాపన ఎలా వచ్చింది తెలుసా? అదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వెళ్తేనండి, మొదటి నుంచి మనం చదివితే చాలా చక్కటి. కాబట్టి క్రీస్తేస్తున్నంత ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే శిక్షా విధి లేదంటే చాలామంది అంటారు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత శ్రమలు ఉండవు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కష్టాలు ఉండవు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత రోగాలు ఉండవు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇవి ఉండమంటారు. ఆ శిక్షా విధి కాదు. శరీర నియమము ఎలాగైతే ఉందో ఆ నియమము కింద మనం పని చేయం. పైన మాటలో చదివితే మీకు అర్థమవుతుంది. 25 నేను చదువుతాను చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాగా, మనసు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడై ఉన్నాను. శరీరాన్ని నియమానికి పాప నియమానికి దాసుడై ఉన్నాను. అయితే ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు వాటికి నేనేమై ఉన్నాను? ఇప్పుడు మరలా మీకు అర్థం కావడానికి, శరీర విషయంలో పాప నియమునకు దాడుచున్నై ఉన్నాను, మనసు విషయంలో దైవ నియమానికి. మనసులో దేవుడు ఉన్నాడు కానీ శరీరం దేవుడి పని చేయట్లేదు. అవునా కదా అక్కడ అర్థం? మనసులో, మనందరికీ మనసులో దేవుడు ఉన్నాడు, శరీరం ఏం పని చేయట్లేదు? దేవుని పని చేయట్లేదు. బాగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి.
మనసు మనసు అంతా మనసు నిండా చెప్పండి. గుండె నిండా దెయ్యముంటే నీ జీవితం పతనం. ఎలా పాడతాడు ఎవడన్నా? ఏమాడదా? గుండె నిండా యేసు ఉంటే ఆదివారం ఎందుకు నువ్వు మానేస్తావు? పాడతాం మనం అంతే. గుండె నిండా పాటే. గుండె నిండా ఏంటంట? మన అక్కడ ఎవడెవడో తాగినోడు కూడా పాడుతున్నాడు. గుండె నిండా, గుండె నిండా కాదు, పీకి నిండా ఉంది. నీకేముంది? పీకి నిండా మందుండి గుండె నిండా దేవుడు అన్నాడు. ఇక్కడ పౌలు గారు ఏమన్నా తెలుసు? మనసు నిండా చెప్పండి దైవ నియమాలే. మనసులో అన్నీ దైవ నియమాలే. ఇగో కొత్త సంవత్సరం వస్తుంది, నేనేం చేస్తుంది తెలుసా? కొత్త బట్టలు మానేసి పాత బట్టలు కట్టుకుని కొత్త బట్టలు డబ్బులెట్టి పేదోళ్ళకి సహాయం చేస్తానంటావా? ఈ నియమం వస్తుందా? ఎవరండి? కొత్త సంవత్సరం మొదటి రోజు కొత్త బట్టలు కట్టుకుంటే 365 రోజులు ఏం చేస్తాం? ఆ కొత్త బట్టలు కొనుక్కోవడానికి అప్పు చేసావు కాబట్టి 365 రోజులు కూడా ఏం చేస్తావు? బాగా ఆలోచించండి. అంటే మనసు నిండా అందరికీ దేవుడు ఉంటాడు, కానీ శరీరము చెయ్యాలి పని. అదే అంటున్నాడు. మనసునకైతే దైవ నియమానికి, శరీర విషయంలో అయితే పాప నియమానికి. చూసారా? అయితే ఇప్పుడు అన్నాడు చూడండి, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే అర్థం ఏంటి? యేసులోనికి వచ్చిన వారికి మనసులోను దేవుడే, శరీర కార్యాల్లో కూడా ఎవరుంటారు చెప్పండి? దేవుడే. ఎంత బాగుందో! అర్థమైందా? అర్థం కానివాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. కొత్త సంవత్సరాలు అందరూ కొత్త నిర్ణయాలు తీసుకోవాలంటారు, కానీ పాతవి వదిలేసి బాప్తిస్మ నియమానికి లోబడిపోతే చాలు. చదువుదాం. యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము. చూసారా? యేసునందు జీవమనిచ్చు ఏంటంట? ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించనంటే పాపానికి జీతం ఏంటి చెప్పండి? మరణం. ఆజ్ఞాతిక్రమే మహాపాపం. ఆ పాపం శరీరం వల్ల జరుగుతుంది కనుక ఇప్పుడు ఆ శరీరములో కూడా, ఆ శరీర నియమాల్లో కూడా ఎవరుండాలి? నేను ఎగ్జాంపుల్ చెప్తాను. కన్ను అందాన్ని చూడగానే ఆకర్షితులైపోతుంది, కానీ ఈ కన్నులో ఒక నియమం ఉండాలి. ఏంటి తెలుసా? అందాన్ని చూసి వదిలేయాలంతే. నోరుంది, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, దీనికి ఒక నియమం ఉండాలి. చెవి ఉంది, అనవసరమైన మాటలు ఏం చేయకూడదు, వినకూడదు, దీనికి ఒక నియమం ఉండాలి. చేతులు, కాళ్ళు, శరీరం అంతా ఒక నియమాలను పెట్టుకుని. ఎందుకంటే ఒక భక్తుడు అంటారు, మీకు అందరికీ తెలుసు కదా, 32 ఏబు గ్రంథంలో 32వ అధ్యాయంలో ఏమని తెలుసు? నా కన్నులకు ఒక నిబంధన. దేంటంట? నా కన్నులకు నిబంధన. ఎందుకు నిబంధన? చూడండి, ఎందుకు నిబంధన? చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని. చూసారా? కన్యకలను నేను ఎలాగూ, అంటే కన్ను పాడు చేసేస్తుంది. చూడడం వలన శరీర నియమాలు దాటేస్తున్నాయి కనుక నా కన్నులకు నిబంధన చేస్తాను, చూస్తాను, కానీ ఆలోచనలోనికి దాన్ని నేనేం చేయను? తీసుకురాను. ఎందుకంటే అదే అంటున్నాడు పౌలు గారు, ఇదిగో పాప నియమముల నుండి విడిపించిన. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేస్తున్న. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయింది చెప్పండి? ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయింది? అంటే శరీర నియమాన్ని అంటే శరీరముతో అయితే ఆజ్ఞలైతే పాటిస్తున్నారు, కానీ శరీర నియమములో పాపము జరగకుండా ధర్మశాస్త్రం చూడలేదు. మీకు అందరికీ తెలుసు ఒక విషయం, జ్వరాన్ని చూస్తారు. ఏంటది? దాని మీటర్ అంటారు. ఏం మీటరు? అది జ్వరం ఎంత ఉందో చెప్తుంది, కానీ జ్వరమాన్ని తీయగలదా చెప్పండి? ధర్మశాస్త్రం కూడా అంతే. పాపం ఏంటో చెబుతుంది, కానీ పాపాన్ని తీయలేదు. మీకు అర్థమైందా? ధర్మమీటర్ జ్వరం వెంటనే ఇలా చూడగానే ఇలా పెట్టి చూడగా నోట్లో పెట్టుకొని తీయగానే జ్వరం తగ్గిపోయింది అంటాడా? ఎవరన్నా డాక్టర్ కూడా తగ్గిపోయింది అయినా వెళ్ళిపో అంటాడా? లేదు. జ్వరము టెంపరేచర్ ఎంత ఉందో నీకు చెక్ చేసి దాన్ని ఏమంటారు? ధర్మశాస్త్రం కూడా నువ్వు పాపం చేస్తున్నావా లేదా, ఆజ్ఞ ఎలా పాటించాలో చెప్తుంది, కానీ పాపాన్ని తీసేది కాదు. ఇప్పుడు పాపాన్ని తీసేది ఏది? కింద చెప్తున్నారు చూడండి, నేను చదువుతాను చూడండి. శరీరాన్ని అనుసరింపక ఆత్మయే అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని
పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఏం చేశాడు ఇప్పుడు? ముగించుకుందాం. మీకు ఏమీ అర్థం కాలేదు, నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. పాపము నియమానికి శరీరం అలవాటు పడిపోయింది కాబట్టి అలాంటి శరీరాన్ని ఈ లోకానికి రప్పించి, ఇదిగో కన్నులతో పాపం ఎలా చేయకూడదు, ఇదిగో చెవులతో అనవసరమైన వినకూడదు, శరీరం అనవసరమైన ఏం చేయకూడదని ఆ పాప శరీరాకారం ప్రభుది ఏ ఆకారం? మనలాంటి పాప శరీర ఆకారం. ఆదామవ్వల ఆకారం ఫస్ట్ ఏంటి తెలుసా? దైవ ఆకారం, దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఎప్పుడైతే పండు తిన్నారో పాప శరీరాకారం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి ఆత్మ నియమాన్ని బలపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును. ఏం చేశారంట? ఆత్మ నియమాన్ని ఆయన ఏం చేశారు? బలపరిచారు. ఆ ఆత్మ నియమాన్నే పౌలు గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఫాలో అవుతున్నాడు. కాబట్టే ఏం చెప్పాడు? అదే రోమిలికి రాసిన పత్రికలో ఏం చెప్పాడు తెలుసా? కొరింథీ రాసిన పత్రిక ఏం చెప్పాడు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మరి తన శరీరమందు పాపమునకు ఏమి విధించాడు? శరీరమందు పాపానికి ఏమి విధించాడు? శరీరమందు పాపానికి శిక్ష విధించడం ఏంటి? మనం ఒక చోటకి వెళ్ళాం, వేటలపోలం వెళ్ళాం. ఒక భయంకరమైన గొడవ జరిగిందండి. ఇంటి పక్క వాళ్ళే, ఒక అతను డూబ్లీస్ బిల్డింగ్ కట్టుకుంటున్నాడని పక్క వాళ్ళు కట్టేస్తే మన మీద ఎక్కడ గొప్పోడు అయిపోతాడని వాళ్ళు చెప్పు న్యూస్ ప్రకారం ఎంత పొడుగు కత్తిలు చేయించుకొని నైట్ స్లాబ్ పోస్తున్నారు. ఆ స్లాబ్ పోసేటప్పుడు ఆ కత్తిలు పట్టుకు దాడి చేసే వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఈ కుటుంబంలో ఉన్నటువంటి 3 నరికేశారు. నరికేయడంతో అక్కడికక్కడ చచ్చిపోయారు. ఇంతకు ఆ 3 చచ్చిపోయిన వాళ్ళు ఎవరంటే పాపం ఎడదీయడానికి వచ్చిన వాళ్ళు. 2 చంపాలనుకున్న వాళ్ళిద్దరూ మిస్ అయిపోయారు. నిజంగా మీరు బాగా ఆలోచించండి. అంటే ఒక నియమం, మళ్ళీ పాట పాడేవాళ్ళే, అందరూ క్రైస్తవులే. ఇప్పుడు మీలు మగోళ్ళు ఆడోళ్ళు ఒకళ్ళు కొట్టేసుకున్నాను అనుకో, నేను ఇక్కడ కొట్టుకోరు. ఏనా చిన్న మనస్పర్ధలు వచ్చి కొట్టుకున్న దానికంటే ఎక్కువ పని చేసుకుంటారు మీరు. అంటే క్రైస్తవులు అలాంటి క్రియలు చేస్తున్నారు. చాలా ఘోరంగానండి, చాలా ఘోరం. అసలు ఆ వీడియోలో ఫోటోలు చూసినప్పుడు ఎక్కడ నరకాలో అక్కడ నరికేశారు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక అబ్బాయికి నరికితే ఇక్కడి నుంచి ఇక్కడ మాంసం ఊడిపోయింది చేయి. పెద్దోళ్ళు, పెదనాన్నలో చిన్నాన్నలు అబ్బాయిలు వాళ్ళు వచ్చి అడ్డుపడుతుంటే స్లాబ్ వేస్తున్నారు నైట్. పాపం ఆ రోజు వచ్చి నరికేశారు. అంటే శరీర సంబంధుల్లా ప్రవర్తించారంటే వారిలో ఏ నియమం లేదు. పాప నియమము శరీరానికి వచ్చేసిన ఇలాంటి కార్యాలు జరిగింది. అలాంటివి నేను ఇప్పుడు చేయట్లేదు, నా యందు క్రీస్తున్నాడని చెప్తున్నాడు. ఎవరున్నారంటే నా యందు క్రీస్తున్నాడని చెప్పి మళ్ళీ రోమిలికి రాసిన పత్రిక 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయంలో ఏదో మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో ఏదో మనసుంతురు. చూడండి, ఆ శరీరానుసారులు ఎవరో ఒకప్పుడు నేను శరీరానుసారంగా ఉన్నప్పుడు శరీరం ఏది చెప్తే అది చేస్తుంది. ఏంటి తెలుసా? శరీరం చెప్తుంది. ఇప్పుడు శరీరం ఏం చెప్తుంది? అందంగా కనపడు, ప్రభు యేసుక్రీస్తు వారికి పొత్తు కొట్టరు, నీకు కొత్త కొట్టాలని చెప్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? శరీరానుసారులు శరీర మనసులు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? క్రిస్మస్ అంటే ఎలాగ అలవాటు చేస్తారు చెప్పండి? క్రిస్మస్ అంటే హడావిడి, వెలుగు, హడావిడి, సంతోషం. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుని కన్న మరియమ్మకి లేదు సంతోషం. యేసుక్రీస్తు వారికి తండ్రిగా పిలువబడుతున్న యేసేపు గారికి లేదు సంతోషం. ఆ సకల ప్రాంతాల్లో ఉన్న వారి ఏ కుటుంబంలో కూడా లేదు సంతోషం. ఎందుకంటే చిన్న పిల్లలను చంపేశారు. అక్కడ విషాదం. సంతోషించవలసింది ఏంటి నియమం అనుకున్నారో? పాప నియమము నుంచి రక్షించేవాడు శరీర నియమానికి వచ్చాడు. శరీర నియమంలో ఉండి మనం రక్షించేవాడు వచ్చాడని అందుకు సంతోషించి పాప నియమాన్ని ఎదిరించి మన కొరకు ఒక రక్షకుడు పుట్టాడు. ఆ పుట్టాడనే పండగ కాదు, ఆయన అనుసరించి పండగ చేసుకోవాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని ఏంటంట, ఎప్పుడైతే ఆయన మనలోనికి వస్తాడో అప్పుడు ఆత్మీయ నియమం వస్తుంది. అక్కడ శరీరానుసారులు శరీరం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు చెప్పండి ఏంటంట?
ఇప్పుడు అవ్వమ్మ గారికి మరణము వచ్చేసిందంటే ఆమెలో ఏ మనసు వచ్చేసింది? శరీరానికి మంచిదిగా కనబడిన ఆహారం ఎప్పుడైతే శరీర నియమం దాటేసింది, శరీరానికి మంచిది అనుకుంది, శరీరానికి ఆహారమునకు మంచిది అనుకుందంట. ఏంటంట? ఇప్పుడు ఆహారం మనకి బలమైన ఆహారం కూర ఏంటి చెప్పండి, మీరు మంచి కూర చెప్పండి. ఒకళ్ళు కోడిగుడ్లు అంటున్నారు, ఒకళ్ళు చేపలు అంటున్నారు, ఇంకా కూర అంటే తెలియదు మీకు. కూర అంటే ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, చింతపండు, నీళ్లు, నూనె వేసుకుని వండుకుంటారు కదా. ఏం కూర? ఆహారానికి మంచిది కూర అని చెప్తారు కానీ మీకు ఇష్టమైన కూర అని చెప్తారు. ఏం కూర? ఒకళ్ళు కోడిగుడ్లు అంటారు. ఏం కదా పప్పు సార్ అంటారు ఒకళ్ళు. అలా కదా వంకాయ కూర అంటారు ఒకళ్ళు. బలేటోడు దొండకాయ అంటారు ఒకళ్ళు. అబ్బాయి అలా కదా ఫిష్ అండి అంటారు. ఒకళ్ళేమో చికెన్ అంటారు, ఒకళ్ళేమో మటన్ అంటారు, ఒకళ్ళు ఏమంటారు ముందు చేసుకుని అంటారు. అంటే ఆహారానికి మంచిదని ఈవిడు చెప్పాలా? ఎవరో ఆహారానికి మంచిగా దేవుడు. ఎప్పుడైతే సొంత నీతితో ఇదే దేవుడి పని బైబిల్ దాటుకుని వెళ్తావో అప్పుడే నువ్వు పాపం చేసావు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడి నియమాలను దాటుకుని ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు పాపం చేసినట్టు. దైవ నియమాలు ఎలాగుంటుందో తెలుసా? శరీరానుసారులు శరీరం మీద మనసు పెడతారు, అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? మరణం. ఆత్మానుసారుల మనసు ఎలా ఉంటుందంట? జీవమును. ఆత్మానుసారుల మనసు ఎలా ఉంటుంది తెలుసా? ఆ మాట చెప్పి నేను ఈరోజు ముగించేస్తాను. అర్థం కానివాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆత్మానుసారుల మనసు ఎలాగుంటుంది, ఏం చేస్తుంది అయ్యా అంటే ఒక్కసారి అదే కంటిన్యూ చేస్తూ మాట మనకు అర్థమవుతుంది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. చూడండి ఇప్పుడు చెప్తున్నారు, చూడండి. ఎలా అనగా శరీరానుసారమైన మనసు, చూడండి, ఆజ్ఞ అతిక్రమమే కాదు, మనసులో ఆలోచనే దేవునికి. చూడండి, దేవునికి మనసులో ఆలోచన ఆజ్ఞ అతిక్రమే కదా. ఇప్పుడు అవ్వమ్మ గారి ఆలోచనే దేవునికి. ఇప్పుడు బాగానండి, దేవుని సన్నిధికి వెళ్ళకూడదు, వాక్యం వినకూడదు, ఆరాధనకి వెళ్ళకూడదు, వెళ్ళకపోవడం వినకపోవడమే తప్పు కాదు, ఆ ఆలోచన రావడమే దాన్నే శరీర సంబంధమైన మనసు. శరీర సంబంధమైన మనసు ఎవరంటే దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు ఏమాత్రము. అంటే ఏంటిదా? అది లోబడినారనవదు, అది లోబడినారనవదు. మన శరీరం ఏం చేస్తే తెలుసా? అందుకునే కింద మాట చూడండి బాగుంది. కాగా చూడండి, శరీర స్వభావం గలవారు. చూసా, శరీర స్వభావం దేవుణ్ణి ఏం చేయదు. గుర్తుపెట్టుకోండి, శరీరానికి కలిగే ఆనందాలు, శరీరానికి కలిగేటువంటి రంగులు, హంగులు, శరీరానికి ఇష్టమైనవి దేవుణ్ణి ఏం చేయవంట. ఈ మాకెందుకండి, కార్పొరేటర్ సేవకులు చేస్తున్నారు, మహానుభావులు స్కిట్లు వేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. అంటే శరీరానికి సంతోషపరిచేది ఏది కూడా చెప్పండి, శరీరానికి సంతోషపరిచేది ఏది కూడా దేవుని సంతోషపరచదు ముఖ్యంగా. తర్వాత నెక్స్ట్ మాట, దేవుని ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అంటే దేవుని ఆత్మ మనలో ఉందా లేదా? పరిశుద్ధాత్మ. ముగించుకుందాం. మీరు ఏ స్వభావం కలిగి ఉండాలి? ఏ కార్యాలు చేయాలి? ఆత్మ కార్యాలు చేయాలి. ఆత్మ స్వభావం కలిగి మనం ఉండాలి. ఏమండి, ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? అదే 9వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 30, 31, 32 చూడండి, 31 చూడండి. అట్లయితే మనం ఏమందము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలులు నీతి కారణమైన నియమమును వెంబడినను ఆ నియమం అందుకొనలేదు. చూడండి, ఇశ్రాయేలులు నీతికి కారణమైన నియమమును వెంబడినను ఆ నియమమును వాళ్ళు ఏం చేయలేదు. మరి ఏమేం చేయలేదు? బాగానండి, నియమములో మనం ఉంటాం, లైన్లో మనం ఉంటాం, చివరికి మనం వెళ్ళలేము. ఎందుకు వెళ్ళలేదు? కింద మాట చూడండి. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలంగా కాక
క్రియ మూలముగానైనట్టుండు దాన్ని వెంటారిది. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండని సియోనులో స్థాపించున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి, చూడండి అడ్డురాయి తగిలిందంట వాళ్ళకి. ఎక్కడ అడ్డురాయి అంటే వాళ్ళ మనసులో ఆలోచనే. వాళ్ళకి చెప్పండి, నీ కుటుంబం నిలబెట్టుకోలేకపోవడానికి కారణం నీ మనసే, నీ కుటుంబంలో రక్షింపబడలేకుండడానికి కారణం నీ మనసే, నీ శరీరంలో పాపం జరగడానికి కారణం నీ మనసే. నీ మనసులో ఆలోచనే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని అంతా ఏం చేస్తుందంట? పతనం చేస్తుంది. ఇశ్రాయేలు పొందుకోలేదంట దైవ నియమాన్ని. కారణం ఏంటంటే ఆజ్ఞలు అయితే చెప్పేస్తున్నారు కానీ అట్లా పాటించట్లేదు. పాటించినా సరే ఏమంటే మనుషులు ఎదుట ఇప్పుడు పాట పాడనంటే అందరూ పాట పాడతాం, ప్రార్థించంటే అందరూ ప్రార్థించుకున్నాం, వాక్యం చెప్పమంటే అందరూ వాక్యం చెప్పుకున్నాం, కానీ నిజ జీవితంలో ఇది లేదు. కాసేపు డ్రామా స్కిట్ వేసినట్టుగా బ్రతుకుతున్నాం, కానీ నిజ వ్యక్తిగత జీవితంలో ఇక్కడి నుంచి దాటి వెళ్ళిన తర్వాత వ్యక్తిగత జీవితంలో పాటలు లేవు, ప్రార్థనలు లేవు, ఎదుటి వరకు వాక్యం చెప్పే జీవితం లేదు. అందుకునే వాళ్ళు పొందుకోలేదు. మనము కూడా దేవుని ఆశీర్వాదాలు మనం ఏం చేసాం తెలుసా? పొందుకోలేం. అంటే ఆత్మ నియమం ఏం చేస్తుందంటే ఆత్మ కార్యాలు ఎల్లప్పుడూ జరిగిస్తుంది. అదే రోమిలికి రాసిన పత్రికలోకి వచ్చేయండి, మళ్ళీ వచ్చేయండి 27వ వచనం చదవండి. ఏలయనగా హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో అంటే చాలు. నువ్వు ఆత్మీయంగా నువ్వు ఆలోచించావు, నీ మనసు ఏంటో ఆయనకి తెలుసు. నువ్వు ఆత్మతో, పరిశుద్ధాత్మతో నువ్వు ఆలోచించావు, ఆయన మనసేంటో, నీ మనసేంటో ఆయనకి. శరీర సంబంధంగా నువ్వు ఆలోచిస్తే నీ మనసు ఆయనకి తెలియదు. ఇదిగో ఆత్మ సంబంధమైన క్రియలు, సువార్త ప్రకటించాలి, ఈ మనసు ఆయనకి తెలుసు. నా ఇల్లు నడవాలి, ఇదిగో సేవకుల్ని ఈ విధంగా నడిపించాలి, ఇదిగో దేవుని కార్యక్రమాలు చేయాలి, దేవుని పనికి సహకరించాలి, నా జీవితానికి ఆయనకి సమర్పించుకొని ఈ ఆత్మక్రియలు నువ్వు చేసేది, నువ్వు ఆలోచించే ఆలోచనలను ఆయన ఏం చేస్తాడో ఎరుగును. నెక్స్ట్ మాట చూడండి. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటగే సమస్తము సమకూడి జరుగుచున్నవని. అంటే మనకు మేలు జరగాలంటే మనలో ఏ నియమం పనిచేయాలి? ఆత్మ నియమం పనిచేస్తుందా నీలో? నీకు అర్థమైపోద్ది. శరీర సంబంధమైన మనసు మరణం, శరీర సంబంధమైనది మనసు మనకు ఉంటే మనం ఊబిలో పడేస్తూ దేవునికి దూరం చేసేస్తూ ఇదిగో శరీరాన్ని అలవాటు అయిపోయిన ఆ క్రియలకే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మాట చెప్తానండి, యూదులందరూ కూడా ఏదైనా విందు కార్యక్రమం జరిగితే భోజనాలు పెట్టుకుని యూదులు అంటే అగ్రకులస్తులు అనమాట. వాళ్ళ పెద్దోళ్ళు అనమాట చెప్పాలంటే. వాళ్ళు భోజనాలు పెట్టుకున్నారంటే ఎలాంటి వాళ్ళు పిలుస్తారు? ఎమ్మెల్యే భోజనాలు పెట్టుకున్నాడు, ఇంకా ఎమ్మెల్యే ఆ స్థాయిలో ఉన్న పిలుస్తాడు. ముఖ్యమంత్రి భోజనాలు పెట్టుకున్నాడంటే ఆ స్థాయిలో పిలుస్తాడు. అవసరమైతే ఎవరిని పిలుస్తాడు? ప్రధానమంత్రిని కూడా పిలుస్తారు, స్థాయిలను బట్టి. అవునా కదా? యూదులు కూడా, యోధాలో ఉన్నవారందరూ కూడా భోజనాలు పెట్టుకున్నప్పుడు యేసుప్రభు అద్భుత కార్యాలు చేస్తున్నాడని, యేసుప్రభు వెంబడి లక్షలు వెంబడి వెళ్ళిపోతున్నారని ఏమంటే అక్కడ ప్రభుని సెలబ్రిటీ స్పీకర్గా చూశారు. వాళ్ళు ఏం చేశారు? సెలబ్రిటీ స్పీకర్గా చూసి విందుకు పిలిచారు. విందుకు పిలిచినప్పుడు ప్రభు అన్నాడు, ఓరే నాయన ఇదేం దిక్కుమాల విందురా, విందంటే ఇలా చేయకూడదురా, దేవుడు చెప్పిన నియమం ఇది కాదురా. నువ్వు విందు చేయాలంటే ఎవరిని పిలవమన్నాడో? కుంటోళ్ళని పిలువు, గుడ్డోళ్ళని పిలువు, చెవిటోళ్ళని పిలువు, అన్నం తింటాక అన్నం లేనటువంటి భిక్షాటన పేదోళ్ళని పిలువు, వాళ్ళందరినీ పిలిచి భోజనాలు ఎట్టు. అది దేవుని నియమం. అప్పుడు వాళ్ళు వింటారా? ఇది దేవుని నియమం. నీకు ఒక మంచి కార్యాన్ని చేయాలంటే వాళ్ళకి పెట్టు, వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు నీకు తిరిగి పెట్టరు కాబట్టి. ఈ నియమాన్ని వాళ్ళు ఎవరైనా ఫాలో అయ్యారా? పక్కనున్న ఇస్కరియోతు యోధా కూడా ఫాలో అవ్వలేదు. కారణం ఏంటి తెలుసా? ఒక నియమానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు కూడా అంతే. ఏదైనా మంచి చేస్తే వీడియో తీసుకుని లేదా ఫోటో తీసుకుని అక్కడ వీడియో అప్లోడ్ చేయడం యూట్యూబ్లో, తర్వాత దాని వీళ్ళకి లైక్స్, తర్వాత షేర్స్, కామెంట్స్, ఆ తర్వాత నీ జీవితం అంట స్మాష్. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ ఏం చేస్తాడో, మనం ఏదైనా మేలు చేస్తే తిరిగి మనకు చేయలేని వారికి చెయ్యి. అవునా కదా? ఆ నియమానికి వాళ్ళు ఏమైనా లోబడలేదు. అందుకని ఇశ్రాయేలులు కూడా వాళ్ళు అనుకున్నదే, మనసు ఏదనుకుందో అదే చేశారు, కానీ దేవుడి నియమానికి వాళ్ళు ఏం చేయలేదు, లోబడలే. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అదే వింటాం. ఇప్పటికీ కూడా జూడాయిజం, యూదులు ఏం చేస్తారో తెలుసా? యెరూషలేములో ఏం చేస్తారో తెలుసా? యేసుక్రీస్తు ఇంకా వస్తాడు, మెస్సే ఇంకా వస్తాడని ఎదురు చూస్తారు. రెండో అక్కడ కూడా వచ్చేస్తున్నాడు. ఒక నియమాన్ని ఒక మనిషి మార్చుకోవాలంటే తనలో పనిచేయవలసిందని తెలుసా? దేవుని ఆత్మీయ
నియమం. అది ఎలా ఉంటుంది అన్నది ఒక మాటలో చెప్పేసి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట చదివిన తర్వాత నేను ముగిస్తాను. చూద్దాం. 25 నుంచి చదువుదాం. 16 చదువుదాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చరు. చూడండి, ఇందాకేమన్నాడు? ఆత్మానుసారు ఆత్మ విషయంలో మనసు ఉంతురు, శరీరానుసారులు శరీర విషయంలో మీద మనసు ఉంతురు. ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. అక్కడ అలా చెప్పిన ఆయన ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీర కార్యాలు మీరు చెయ్యరు. అంటే శరీర కార్యాలు కూడా మీలో జరుగుతున్నాయి. శరీర కార్యాలు కూడా మీలో జరుగుతున్నాయంటే ఆత్మకు సంబంధించిన క్రియలు మీరు చేయట్లేదు. ఒకవేళ ఆత్మకు సంబంధించిన క్రియలు ఆత్మానుసారంగా మీరు నడుచుకుంటే శరీర క్రియలు మీరు ఏం చేయరు? నెరవేర్చరు. శరీరమును ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించున్నవి. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరే ఇందాక పౌలు గారు చెప్పారు కదా మనకి రోమిలికి రాసిన పత్రికలో, కొరింథీయుల్లో కూడా. మనం ఏది అనుకుంటున్నామో దేవుని కార్యక్రమం అది చేయలేకపోతున్నామంటే శరీర కార్యాలు మనలో దాన్ని ఏం చేస్తున్నాయి? అణిచివేస్తున్నాయి. ఇంకో మాట ఉండి చూడండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు అని చెప్పి శరీర క్రియాలన్నీ చెప్పి 25 వచనం చదివితే, మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమంగా అంటే మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మను బాధ పెట్టకుండా ఉండడం ఆత్మ అంటే. మరలా ఆత్మ అంటే ఏదైనా జిస్ట్ అంటే పడిపోతుంది, ఆత్మ అనుకోకండి. అర్థమవుందా? ఆత్మ అంటే మళ్ళీ ఇంకా ఏదేదో అనుకుంటారేమో. కొంతమంది కూడా పేర్లు చెప్తాడు. సుధాకర్ ఇక్కడ ఉన్నాడా అంటారు. వచ్చిన తర్వాత నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అప్పులు లేకుండా ఎవరు ఉంటారండి? అప్పులు తీరాలని వచ్చామంటారు. లేకపోతే హేమ అని పేర్లు పెట్టి అలాగ ప్రభువు ఎక్కడన్నా పిలిచి అప్పులు తీర్చాడా? ప్రభు ఎక్కడన్నా టచ్ అని పడేసాడా? ఆత్మ అంటే అర్థం ఏంటి? యోహాను గారు రాసిన పత్రికలు చూడండి. ఆత్మ అంటే ఏంటి చూడండి. అంటే యోహాను గారు రాసిన పత్రికలు ఒక చక్కటి మాట కనపడుతుంది మీకు. 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములో బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను ఏం చేయక ప్రతి దెయ్యాన్ని నమ్మేస్తాము. కొరుము దెయ్యం, పిశాసి, రాకాసి నమ్మేస్తాం. ప్రతి ఆత్మను అంటే ఆత్మ చాలా రకాలుగా పనిచేద్ది, కానీ ప్రతి ఆత్మను నమ్మక. ఎందుకు నమ్మకూడదు? ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. కానీ ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. ఒక ఆత్మ పనిచేస్తుందంటే అది దేవుడిదా కాదా అని పరీక్షించవలసిన బాధ్యత ఎవరిదే? ఎవరు చెప్పండి? అలా దెయ్యాలు పరీక్షిస్తాయండి. కొంతమంది యేసుక్రీస్తు వారు యేసునామా దెయ్యం పోవును కాక తెయ్యనుకు పోవును కాకని ఆ యేసుక్రీస్తు వారు బంధిస్తుంటే పోతాయి దెయ్యాలు. ఇంకొకరు కూడా యేసునామంలో ఏం చేస్తారు? దెయ్యములు ఎలా కొడుతుంటే, ఒరే ఏసు ఎవరో తెలుసు మాకు, పౌలు మాకు తెలిసి, మీరెవర్రా, మేమే దెయ్యాలు అంటే మాకంటే పెద్ద దెయ్యాల్లో ఉన్నారు మీరా అని చెప్పి వాళ్ళని ఏం చేస్తారు మీకు అందరికీ తెలుసు, చిత్రహింసలు పెట్టే కానీ భయపడిపోతారు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని ఎవరు పరీక్షించాలి? ఇప్పుడు ఇతనికి ఇప్పుడు మనం పరీక్ష రాసేది మనం వేరు, మనకు పరీక్షలు చేసే విధానం వేరు. మనం పరీక్ష రాస్తే పాస్ అయినా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు. మనకు పరీక్షలను మొదలు పెట్టారనుకోండి, పరీక్షలు ఏంటయ్యి? టెస్ట్లో, బ్లడ్ టెస్ట్లో పరీక్షలు, బ్లడ్ పరీక్షలు చేయాలండి. ఎముకలకు కూడా వీటిలన్నీ కూడా స్కానింగ్ పరీక్షలు చేయాలండి, ఎక్స్రే పరీక్షలు చేయాలండి, కన్ను పరీక్షలు. ఈ పరీక్షలు మనకు చేశారంటే ప్రమాదం. ఆ పరీక్షలు రిజల్ట్స్ రాగానే మనందరూ పరీక్ష ఇచ్చినండి, పరీక్షలన్నీ నార్మల్గా వచ్చి ఇలా చేయండి అంటాం. ఇప్పుడు ఆత్మను పరిశీలించవలసింది ఎవరు చెప్పండి? వింటున్నవారు. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? వింటున్నవారు. మనం వింటున్న ఆత్మ దేవుని సంబంధమైనదా కాదా? దేవుని సంబంధమైందంటే శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉండదు. శరీర సంబంధ విషయంలో మనసు ఒకవేళ ఆత్మ ఉందంటే దేవుని ఆత్మది కాదు శరీరం. ఎందుకంటే ఆత్మ జీవింపు చేస్తున్న శరీరం కేవలం నిష్ప్రయోజనం. మీరు చాలా జాగ్రత్త కాలం. మరి ఆనాడు యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాల్లో శరీరంలో కూడా స్వస్థతలు చేశాడు కదండి. అంటే
చనిపోయిన వాళ్ళు కూడా ఆయన ఏం చేశాడు? ఇప్పుడు చనిపోయిన వాళ్ళు లేపగలరా? కళ్ళు లేని వాళ్ళకి బురద రాసుకుని ఏమొచ్చేసినాయి? కళ్ళు వచ్చేసినాయి. మీకు అర్థమవుతుందండి? అంటే కార్యాలు ఎలాగుంటాయంటే క్షణమాత్రంలో జరిగిపోతుంది. రేపురా, 7 వారాలు తిరుగు, 4 నెలలు రా అని ఉండదు. వెంటనే ఆత్మక్రియలు ఏం చేసి, అందుకని ఉండదు. ఆత్మ ఏదో, దేవుని ఆత్మ ఏదో పరిశోధించవలసింది ఎవరో? నిజంగా ఒక మాట చెప్తాను, దేవుని ఆత్మ కలిగి ఇక్కడ నువ్వు పరిశుద్ధ ఆత్మని బాధ పెట్టకుండా నువ్వు ప్రార్థన చేసి అడుగు, దేవుడు కార్యం జరిగిస్తాడా జరిగించడా? ఆత్మలో మూలుగుచ్చు మనం చేసిన పాపాలకి పరిశుద్ధాత్మను ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో నీలో పరిశుద్ధాత్మని పరిపూర్ణంగా ఆనందపరుస్తూ వండించుకుని నువ్వేం చేయాలి తెలుసా? దేవుని నియమములు ఎలా ఉండాలి? ఆరోగ్యం మొదటి వచ్చిన చదవండి, గలతీలకు ముగించుకుందాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పుదం, నేను చెబుతాను చూడండి. సహోదరులారా, ఎవడైనా ఏ తప్పుదములైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదురేమో అని తన విషయమే చూచుకొనుచు. ఎవడైనా తప్పిపోతే వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? ముగిస్తున్నాం, ఆఖరు వారాలు కాబట్టి 15 నిమిషాలు ఎక్స్ట్రా చెప్తున్నాం. ఎవడైనా మనలోంచి తప్పిపోతే వాడి దగ్గరికి వెళ్ళి ఎవడన్నా మనం వెళ్ళిపోయి ఎరా తప్పిపోయిన అడుగుతాం కాదు, ఆడి తప్పిపోయిన విధానంలో మనం తప్పిపోతామేమో జాగ్రత్తగా చూసుకుని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. ఒకని భారమును ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమం పూర్తిగా ఏం చేయాలంట? ఒకటి కష్టాల్లో ఉన్నప్పుడు ముగిస్తున్నా, వాడికి పరామర్శించి వాడికి సహాయం చేయి. వాడు ఇబ్బందులో ఉన్నాడు, వాడు ఏదైనా తప్పు చేస్తే వాడి నిమిత్తం నువ్వు బలవు, వాడికి చెప్పు, వాడిని సేవ్ చేయి, ప్రేమగా ప్రేమించు, ప్రేమతో గద్దించు, వాడిని దగ్గర చేర్చుకో, వాడిని భరించు. చూసారా ఎంత బాగుందో? ఒకని భారమును ఒకడు ఏం చేయమన్నాడంట? ఒకని భారం ఒకడు ఏం చేయని భరించు. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది, కొంతమంది బట్టలు కొనుక్కోలేకుండా ఉన్నారు. బట్టలు కొనుక్కునే మీరు 2 జతలు కొనుక్కుని కూడా 1 జత మీరు కొనుక్కోండి, 1 జత తేలకు కొనండి. ఎలా ఉంటుంది అప్పుడు? ఒకడికి వచ్చిన భారాన్ని, ఇప్పుడు ఆత్మీయులు భారాన్ని పంచుకోవాలి. భారాన్ని పంచుకుంటూ ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ ఇలాగ ఒకళ్ళొకళ్ళు తప్పిపోతే ఒకళ్ళొకళ్ళు ప్రేమతో సాత్వికమైన మనసుతో మనలో ఎవరైనా తప్పిపోతే ఆడు దుర్మార్గుడు, ఆడు దుష్టుడు అని నువ్వు ఇలాగ అంటానే ఉంటావు. వాడు దేవుడి దగ్గర పశ్చాత్తాపడతాడు, వాడిని దేవుడికి క్షమిస్తాడు, వాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. నువ్వు ఎప్పుడు ఇదే పాఠం పాడుతూ ఇలా నరకానికి పోతావు అంతే. దేవుని నియమం, అసలైన ఆత్మ నియమం ఏంటి తెలుసా? ఒకడైనా తప్పుదములో పడిపోతే దగ్గరికి వెళ్ళి వాడిని మంచిగా మార్చి, వాడికి ఏమైనా భారంగా ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఉంటే సహాయం చేసి ఆత్మీయ స్థితిలో వాడిని నిలబెడితే ఇదే క్రీస్తు, ఇదే ఆత్మ. ఈ నియమంలో ఎవరు ఉంటున్నారు ఆలోచించి. దేవునికి స్తోత్రం కలిగిన ఆకలి ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఎవరున్నారు ఇలాగే చెప్పండి. ఆత్మను పరిశోధించి, ఆత్మను అనుసరించి, ఆత్మను బాధ పెట్టకుండా, పరిశుద్ధాత్మను బాధ పెట్టకుండా ఉండేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అందుకునే మీరు ఈ సంవత్సరం ప్రభువుని అడగండి. ఆత్మ నియమాలకు ప్రభు నేను వ్యతిరేకమన్నాను, నాలో ఉన్న పరిశుద్ధాత్మ నేను బూతులు మాట్లాడుతూ, తప్పులు చేస్తూ, చెడు ఆలోచిస్తూ, శరీరానికి సంబంధించిన క్రియల మీద మనసు పెడుతూ ఆత్మ నియమానికి నేను దాటుకుని వెళ్ళి శరీర సంబంధం అయిపోయానేమో, నన్ను మన్నించని ప్రార్థనలో వేడుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆత్మీయంలోనికి దేవుడు నడిపిస్తాడు. ధన్యత దేవాదేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థించేద్దాం కళ్ళు మూసుకుని. పరిశుద్ధుడా, మహోన్నతుడా మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఇంతవరకు జరిగిన కార్యక్రమం మీరు కృప చూపించారు. ఆత్మ నియమం, దేవుడు పెట్టిన ఆత్మీయ జీవిత నియమమును దాటింది హవ్వమ్మ దేవా, అప్పుడే ఆజ్ఞను అతిక్రమించింది దేవా. మీ పరిశుద్ధాత్మను మాలో పెట్టి పాపం చేయకుండా బ్రతకండి అనే నియమాన్ని మీరు మాకు ఇచ్చారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను బాధ పెట్టే ఆలోచన వచ్చిందో అప్పుడే మేము శరీర సంబంధమైన నియమంలోనికి వెళ్ళిపోయామని మాకు అర్థమైంది దేవా. ఇదిగో తండ్రి, ఆత్మ నియమము అంటే పాపం చేయకుండా బ్రతకడమని, ఆత్మ నియమం అంటే శరీరాల విషయాల మీద మనసు పెట్టకూడదని, ఆత్మ నియమం అంటే సువార్తను ప్రకటించే పనుల మీద జీవితాన్ని సమర్పించాలని మాతో మీరు మాట్లాడినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఇదిగో తండ్రి, ఇంతవరకు నీ మాటలు విన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పల్లవి పాడిన తర్వాత కొన్ని ప్రకటనలు చేసుకుందాం. నాకంటూ లోకాన ఏది లేదయ్యా,